This is not just a ride, it's something bigger, something legendary, something longer. A 36 kilometers long wall. This wall is not just the pride of Rajasthan. It's the world's second longest wall. Welcome to Kumbhalgarh, the pride of Mewar, the shadow of warriors. పార్క్ డష్వా హియర్. టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 5:02. ఇక్కడ అడిగితే 1.5 hours పడుతుంది అంటున్నారు ఫోర్ట్ మొత్తం చూడడానికి. మనం ఆల్రెడీ చూసాం కాబట్టి మెయిన్ పార్ట్స్ మాత్రం చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. ఎంట్రీ టికెట్ 40 rupees ఫర్ కుంభల్గఢ్ ఫోర్ట్. ద ఫోర్ట్ ఎంట్రన్స్. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది ఫోర్ట్. ఫోర్ట్ లోపలికి రాగానే రైట్ అండ్ లెఫ్ట్ విల్ హ్యావ్ ఫుడ్ ఆప్షన్స్. బట్ ఇప్పుడు తినడం కాదు, ఫస్ట్ పోయి ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసుకొని వద్దాం, తర్వాత తిందాం. యాక్చువల్లీ నేను పొద్దు నుంచి ఏం తినలేదు ఇవాళ. నిన్న ఆఫ్టర్నూన్ తిన్నా జైసల్మేర్ నుంచి వచ్చేటప్పుడు రోటీ కర్రీ తిన్నాం కదా, అదే లాస్ట్ డేస్. తర్వాత అసలు ఏం తినలేదు. ఇక్కడ కూడా పాత్ర వేస్తున్నారు, వరకు ఎక్కాలి. ఇప్పుడు కొండల్లో ఉంటుంది ఫోర్ట్ ఇది మొత్తం. ఈ ఫోర్ట్ లోకి ఎంటర్ అవ్వడం అంటే నాట్ జస్ట్ స్టెప్పింగ్ ఆన్ టు స్టోన్, బట్ ఇంటూ 600 years of Mewar's fierce legacy. Kumbhalgarh Fort was built by Rana Kumbha in 15th century to protect the birth of a legend, Maharana Pratap Singh, the Lion of Mewar. వరకు ఎక్కేసి ఫోర్ట్ వరకు వచ్చేసాము. ఎక్కడానికి గుడ్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్ బ్యాగ్ క్యారీ చేయడం, వాటర్ కావాలంటే తాగేచ్చు డైరెక్ట్. దిస్ ఇస్ ద కుంభల్గఢ్ ఫోర్ట్ ఇన్సైడ్. యాక్చువల్లీ రిమెంబర్ దిస్, నేను మా నాన్న లాస్ట్ టైం వాల్స్ దగ్గర ఫోటో తీయించుకోండి. మా నాన్న పైన డిజైన్స్ పాయింట్అవుట్ చేస్తూ ఫోటో దిగిండే. బేసిక్లీ కుంభల్గఢ్ ఫోర్ట్ ఏంటంటే మహారాణా ప్రతాప్ సింగ్ గారు పుట్టిన ఫోర్ట్ అనమాట. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత లాంగెస్ట్ ఫోర్ట్ వాల్ ఉంటుంది కుంభల్గఢ్ ఫోర్ట్కే. ఇవన్నీ రూమ్స్ ఇందాక చూసినటువన్నీ. లైట్ యాక్సెస్ లేదు, సో చీకటిగా ఉన్నాయి. అండ్ సీదా ఎంట్రీ ఆర్కిటెక్చర్. ఫోర్ట్ యాక్చువల్లీ చాలా చిన్నది, బట్ ఇట్ హ్యాస్ గుడ్ హిస్టరీ. సో కుంభల్గఢ్ ఫోర్ట్ టెర్రస్ మీద నుంచి కింద వ్యూ. యాజ్ ఐ సెడ్ ఫోర్ట్ టైం అంత గొప్పగా ఉండదు, బట్ ఇట్ హ్యాస్ గుడ్ హిస్టరీ. ఊళ్ళల్లో ఇల్లు ఉంటాయి కదా, పెంకుటిల్లు అట్లా ఉంటుంది అన్నమాట. కింద చూసినట్టుగానే వ్యూ, రూమ్స్ ఇవి, పైన కూడా. మీరు వచ్చినప్పుడు మైండ్ ఎఫెక్ట్స్ చాలా చిన్నగా ఉంటుంది. ఎంట్రీ This wall, you call it an engineering wonder, but it's more than that. It's a statement of courage, protection and power. 36 kilometers wall built not to decorate a kingdom, but to defend one. Not just built with stone, but with vision. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎంట్రీ ఉంది, బట్ ఇప్పుడు లేదు. అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని ఉండే నేను నాన్న. ఫోర్ట్ వాల్ చూడండి అక్కడ ఉంది, అండ్ 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 అక్కడ ఉంది, అండ్ అక్కడ కూడా ఉంది ఫోర్ట్ వాల్. అది చాలా పెద్దది. And as the sun sets behind Kumbhalgarh, one realization hits hard. We are not just exploring the place, we are exploring the legacy of Mewars. This fort did not just defend a kingdom, it defined one. This is not just Rajasthan, this is Rajputana. This is Kumbhalgarh Fort. That's the Kumbhalgarh Fort, and now going back. Light show kuda untadi ikkada, but I'm not staying for that, and many people are enjoying the sunset from here. So అదనమాట కుంభల్గఢ్ ఫోర్ట్. అండ్ ఫోర్ట్ గురించి మీకు కొంచెం బాధ వేస్తుంది దాని గుర్తు వచ్చేసరికి. సో ఫోర్ట్ గురించి మీకు ఏమైనా సో అదనమాట కుంభల్గఢ్ ఫోర్ట్ గురించి. కుంభల్గఢ్ ఫోర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ గుడ్ ఆప్షన్స్ ఫర్ ఫుడ్. ఏమైనా తినేసి వెళ్ళొచ్చు, బట్ నేనైతే డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నా ద్వారా వెళ్ళాలి కదా. సో అక్కడికి వెళ్ళాక తిందాం అనుకున్నా. 2 hours మ్యాక్సిమం పడుతుంది అండి ఇక్కడ నుంచి. అండ్ బ్యాక్ సైడ్ వీ హ్యావ్ టెంపుల్స్. ఎగ్జిటింగ్ కుంభల్గఢ్ ఫోర్ట్. బాయ్ బాయ్ కుంభల్గఢ్ ఫోర్ట్. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.
బై ద వే యూ కెన్ ఆల్సో ఫైండ్ గుడ్ స్టేస్ ఇన్ కుంభల్గఢ్ యాజ్ వెల్. బట్ మళ్ళీ రేపు ఇక్కడ నుంచి నాథ్వారా వెళ్ళి నాథ్వారా నుంచి ఉదయపూర్కి వెళ్ళడం లేట్ అవుతుంది అని చెప్పి ఐఎమ్ నౌ ప్లానింగ్ టు గో టు నాథ్వారా. అండ్ ఇక్కడ లైట్ షో ఉంటుంది, సో యూ గైస్ డోంట్ మిస్ దట్ ఇఫ్ యూ ప్లానింగ్ టు కుంభల్గఢ్. అండ్ దిస్ ద కుంభల్గఢ్ విలేజ్. ఇక్కడే మనకు స్టేస్ అన్నీ ఉంటున్నాయి. See the sky, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. All these people are going to light and sound show. Nadwara is 50 kilometers from here and 1 hour 34 minutes పడుతుంది అని చెప్పి చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లో. అండ్ వీ మైట్ రీచ్ అట్ అరౌండ్ 7:47 అని చెప్పి చెప్తుంది ఈటీఏ. విల్ గో సేఫ్. మిడిల్ లో రోడ్ వర్క్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చూసుకొని పోదాం. టైం 6:20. అప్పుడే చూడండి ఎట్లా అయిపోయిందో. రిసార్ట్స్ మాత్రం ఒక్కొక్కడు క్రేజీ లైటింగ్ వేసారు టు అట్రాక్ట్ కస్టమర్స్. లెమన్ ట్రీ రిసార్ట్ ఇది. ఇక్కడ కూడా వీళ్ళు ఇంత టూరిజం ని డెవలప్ చేశారు అంటే సీరియస్లీ గ్రేట్ అబ్బా రాజస్థాన్ టూరిజం. మీరు కనుక వస్తే ఐ సజెస్ట్ యూ టు స్టే హియర్. మీరు ఉదయపూర్ నుంచి ఫస్ట్ నాథ్వారా వెళ్ళండి. నాథ్వారా చూసుకునేసి ఇటు వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫోర్ట్ చూసుకొని లైట్ షో చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి మూవ్ అవుట్ అవ్వచ్చు. లేదు జోధ్పూర్ నుంచి వస్తుంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసేసుకోండి. ఫోర్ట్ చూసుకునేసి లైట్ షో చూసుకొని రిటర్న్ రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నాథ్వారా చూసుకొని యూ కెన్ గో టు ఉదయపూర్. అమ్మా ఎంత డేంజర్ ఉంది. ఈ కార్నర్లో లెఫ్ట్ కార్నర్లో స్టోన్ చూడండి ఊగుతుంది. దన్నుమని పడ్డది అనుకో వెనకాల వచ్చే బండి బిస్కెట్. అందుకని టైల్ గేటింగ్ చేయకూడదు. టైల్ గేటింగ్ ఇన్ ద సెన్స్ ఇట్లా వెహికల్కి వెనకాల అనుకొని పోవడం. రాలా సగ్రున్ అంట కుంభల్గఢ్. వెళ్ళి కట్టేసిన పోయే రిసార్ట్ అని చెప్పి ఎంత ఉంటుందో ఒక 10-15 వేలు పర్ నైట్. నిదానంగా చూసుకోవాలి అంటే లైక్ ఇప్పుడు వావ్ ఇది కూడా రిసార్ట్స్ చెప్పినాగా మస్తు కట్టిర్రు. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏం లేకుండా ఎంతగానము. రోడ్ వర్క్ అవుతుంది, చీకటి పడిపోయింది. టైం 6:30 కానీ ఫుల్ చీకటి అయిపోయినప్పుడే కొంచెం ఎదురా ఉంది. ఏం కాదు ధైర్యంగా వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయినా. ఈ రోడ్ కొంచెం బెటర్ అయితే పాటలు పెట్టుకుంటా సో దట్ ఐ కెన్ ఫీల్ బెటర్. ఎదురుగా వచ్చే ట్రాఫిక్ ఆపోజిట్లో వస్తున్నారు కానీ ఇటు వెళ్ళే ట్రాఫిక్ ఎవరు కనిపించట్లే. ఎవరైనా ఒక లైన్ కనిపిస్తే బాగుండు. వామ్మో ఒక రేంజ్లో ఉందిగా రోడ్ వర్క్ ఇక్కడ. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటి అంటే రోడ్ వర్క్ అంటే మొత్తం 4 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా ఒకేసారి ఎందుకు వేస్తున్నారు? స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోవచ్చు కదా. స్ట్రెచ్ అంతా ఇట్లా బిస్కెట్ చేసే బదులు ఊర్లో అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ రైట్ అంట. నేను అడుగుదామా? 36 కిలోమీటర్స్కి 1 hour చూపిస్తుంది అంటే యావరేజ్ స్పీడ్ 36. क्या हुआ अंकल? क्या हुआ? न्यूट्रल करके इधर चलो सब ठीक है ना? మనమైతే హైదరాబాద్లో డక్కా అంటాం, లేదంటే డక్కింగ్ అంటాం. వీళ్ళు ఏమంటారు? అమ్మయ్య ఫైనలీ ఐ కుడ్ సీ ఏ కార్. దట్టు గుజరాత్ అంటే వీళ్ళు నా ద్వారాకి వెళ్తుండొచ్చు. మా పాటలు ఉందా అంటే నెట్ వస్తలేదు. పాటలు అనుకుని రైడ్ చేస్తే భయం ఉంటుంది. నా ద్వారాకి వెళ్ళగానే తినాలి భయ్యా, ఆకలి అవుతుంది. నిన్న మధ్యాహ్నం తిన్నా, మళ్ళీ చూడవరకు తినలే. ఆల్మోస్ట్ 24-27 hours ఏమో అయింది. కరెక్ట్గా 1 week అయింది మనం రైడ్ స్టార్ట్ చేసి. 1 week ఇన్ ద సెన్స్ 1 week కంప్లీట్ అయిపోయింది. ఇవాళ డే 8. 1 week బ్యాక్ ఈ టైంకి ఐ థింక్ వీ వర్ నియర్ టు ఇందోర్. ఆ ప్యాచ్ రోడ్లలో ఇరుక్కుంటూ కష్టపడుతూ జాగ్రత్తగా ఎగురుకుంటూ దుమ్ముకుంటూ వచ్చినాం. ఇక్కడ ఊర్లలో కరెంట్ కూడా ఉన్నదా ఏంది నాకు అర్థం కావట్లేదు. షాపులకు తప్పితే ఇంకా ఏ ఇంటికి కూడా కరెంట్ ఏమంటారు లైటే ఆన్లో ఉండట్లేదు అసలు. స్ట్రీట్ లైట్లు లేవు ఊర్లోకి, ఏం లేవు. ఎట్లా ఉంటున్నారో మనుషులు ఇక్కడ అయితే అసలు. మరి స్ట్రీట్ లైట్ కూడా లేకు నేను పల్లెల్లో. కరెంట్ పోల్స్ ఉన్నాయి కానీ స్ట్రీట్ లైట్ లేవు. లైటింగ్ ఆన్ అంటే అదరాహో అన్నట్లు ఉండేది వ్యూ. మనం అదంతా చూడకూడదు. మనం చూడాల్సింది జస్ట్ లైట్ ఎక్కడైతే పడుతుందో దాని మీద ఫోకస్ చేసుకుంటూ పోవాలా. అటు ఇటు చూసి చీకటి ఉందని భయపడ్డం కంటే లైట్ ఎక్కడైతే పడుతుందో దాని మీద ఫోకస్ చేసుకుంటూ హాయిగా ముందుకు వెళ్ళిపోవాలంతే. ఏమైతే ఇంత స్లీప్ ఉంది, చాలా స్లీప్ ఉంది భయో. ఇల్లులు ఉన్నాయి, ఒక్క ఇంట్లో కూడా లైట్ లేదు. మళ్ళీ చూడు స్ట్రీట్ లైట్లు అంటే ఏంటో తెలియదు అనుకుంటా భయ. ఇక్కడ వీళ్ళకి పాపం తెలియజేద్దాం. ఇంట్లో అమ్మ చెల్లి వ్లాగ్ చూస్తే తిడతారు నన్ను పక్కాగా. అవసరమారా అంత రిస్క్ చేసి అక్కడే పోవడం అని. మా బుజ్జా ఈ అంటే అది ఏమో తెలీదు, వచ్చేసిన అంతే. యాక్చువల్లీ అక్కడ అడిగినా కదా, ఆయన సేఫే అన్నాడు కాబట్టి వచ్చాను. లేదంటే మూసుకొని అక్కడే ఉండిపోతుండే. హోటలా? ఎస్ హోటల్ అనుకుంటా. రెస్టారెంట్, కార్ లాగున్నాయి ఫుడ్ కోసం. ఓకే గుడ్, వెరీ గుడ్. మనం ఇప్పుడు ఆగి లేట్ అయ్యి ఇంకా చీకటి అయ్యి ఇంకా భయపడుతూ పోవడం కన్నా మూసుకొని త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం. అడిగిపోయినాకే తిందాం. ఏమంటారు? కరెక్టే కదా. అసలే మనం చాలా ధైర్యవంతులం. బేసిక్లీ ఈ లోకల్లో ఉండే వాళ్ళకి రోడ్లన్నీ అలవాటు అయిపోయింటాయి కాబట్టి వాళ్ళకి ఏం భయం అనిపించదు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మా ఊరు ఉంది చోట సముద్రం. నేను ఇప్పుడు వెళ్ళినా కూడా ఎంత లేట్ అయినా కూడా లైక్ అరౌండ్ 11:30-12 ఆ టైంలో పోయినా కూడా నేను ధైర్యంగా వెళ్ళిపోగలుగుతా. నాకేం భయం అనిపించదు నైట్. బట్ అదే ఆ రోడ్లోకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారు అనుకో, దే
భయపడతారు కొంచెం. అరే ఏంటి రోడ్డు ఇట్లుంది, ఇంత చీకటిగా ఉంది, మనుషులు లేరు ఏంటి అని. నాథ్వారా సైట్ ఈ బోర్డు కనిపించింది ఫైనల్లీ. టైం 7:25, స్టిల్ 9 kilometers లెఫ్ట్ టు నాథ్వారా. మొదలే ఏదోలాగా ఉంది, భయంగా ఉంది, భయంగా ఉంది అనుకుంటే ముందర కార్ మీద చూడండి, అమ్మదినమ్మ జీవితం. అద్దం మీద జ్యూసింగ్గా తడుచుకున్న భయ్యా. అండ్ యూ సీ ద స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. అది చూడడానికి ఎప్పుడు వచ్చింది మనం ఇంత దూరం. ఇదేందో ఆ ఊరు ఇట్లా ఉంది, స్టేస్ ఉంటాయా లేదా, అక్కడ స్టే ఉంటుంది అనుకొని పెద్ద పుడింగ్ మొదలు వచ్చిపో. అక్కడంతా మంచి స్టేస్ ఉన్నా కూడా. మొత్తానికి నాథ్వారా అయితే వచ్చేసాము. సేఫ్గా ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు రూమ్ దొరికేసిందంటే సెటప్ బాయ్గా. మంచిగా బైక్ పార్కింగ్ కావాలి నాకు ఈరోజు. బైక్ పార్కింగ్ లేకపోయినా అందరూ పార్కింగ్ పెట్టుకోవచ్చు కదా అందరూ పెట్టేటప్పుడే. హైవే ఉందా, 4 lane హైవే. ఓకే, మనము ఊర్లో నుంచి వచ్చాం కదా, సో అందుకని మనకు చిన్న చిన్న రోడ్లు చూపించింది. ఇట్ యాక్చువల్లీ హ్యాస్ 4 lane హైవే రా. హ్యాపీ ఫర్ మీ. ఓ ఇంత పెద్ద సిటీ నాథ్వారా. వచ్చిన రోడ్డు తప్పొచ్చినాం అయితే. ఇప్పుడు బెటర్ ఉన్నా కొంచెం. అండ్ వెల్కమ్ టు నాథ్వారా. ద్వారం. Checked into the room at Nathwara and this is the room. Costed me 2,300 rupees. Not at all worth. సీజన్ కదా దోచుకుంటున్నారు ఇక. అండ్ హెల్ప్. సో నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, డిసెంబర్ జనవరిలో చలిగా అంటే ప్రాపర్ మిడ్ ఆఫ్ వింటర్ లో రాకండి. డిమాండ్ ఎక్కువ ఉంది సీజన్ అని చెప్పి దోచుకుంటున్నారు సీరియస్లీ. ఇదే రూమ్ నార్మల్ డేస్ లో వస్తే నాకు తెలిసి 1,500-1,200 లో ఇచ్చేస్తారు. నిన్న మనం జోధ్పూర్ కింద అయితే 1000 రేట్లు బెటర్ దీంతో కంపేర్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా తినడానికి వెళ్తున్నాను, చాలా ఆకలి అవుతుంది. సో అలా వాక్ వెళ్ళేసి స్ట్రీట్ ఫుడ్ ఏదైతే బెస్ట్ ఉంటుందో అది తినేస్తాను. నాథ్వారా బస్ స్టాండ్, దీప్చంద్ పలివాల్ మోడల్ బస్ స్టాండ్ నాథ్వారా. అండ్ ఫైనల్లీ రాజస్థాన్లో అయ్యే దాల్ బాటీ బాగుంది యాక్చువల్లీ. దాల్ బాటీ దేంతో చేస్తా తెలియలేదు కానీ మిల్లెట్స్ అనుకుంటా, కొంచెం అట్లనే అనిపించింది, నాట్ షూర్. సో మొత్తం అంతా నలిపేసి దాంట్లో దాల్ పోసుకొని చేసుకొని తిన్నా. ఇంకా చూర్మా అంటే స్వీట్ ఉంటుంది అది, సో మనకు స్వీట్స్ అట్టైనా పోవు కాబట్టి దాల్ బాటీ ఇస్ గుడ్. 90 rupees మే హోగా డిన్నర్. ఇంకోటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది, కొన్ని ఆవులకి మెడలో ఇట్లా రేడియం బెల్ట్ వేస్తున్నారు రిఫ్లెక్టివ్. నైట్ టైం కూడా ఏదైనా వెహికల్ అది వచ్చినప్పుడు తెలుస్తుంది ఉందని చెప్పి. ఐ అప్రిషియేట్ ఇట్. దిస్ ద హోటల్ దట్ ఐఎమ్ స్టేయింగ్, హోటల్ షాహీ ప్యాలెస్ హోటల్. అండ్ కిందనే అశ్వన్ పార్క్ చేస్తున్నా. ఇక్కడ కెమెరా ఉంది అండ్ నైట్ కూడా ఎవరో ఒకరు మేల్కొనే ఉంటాము అని చెప్పి అన్నారు. ఇంకందుకని నమ్మకంతో ఇక్కడే పెట్టినా, లేదంటే పెట్టకపోతుంటే. జుట్టు అయితే అసలు సెట్టే కాదు నాది. ఓకే బెటర్. అండ్ అదనమాట ఈ వీడియోకి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కుమ్మల్గఢ్ ఫోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను. దూల తీరిపోయింది లిటరల్లీ. చీకట్లో వెహికల్స్ ఏమీ కనపడక భయంకి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత భయపడి ప్రతి ఎఫర్ట్ చూసుబడిపోయింది అయ్యా. రిస్క్ చేసి వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏమో రూమ్ రేట్లు ఆకాశం కాదు కదా, దాని పైకి అంతరిక్షంకి పోయి ఉన్నాయన్నమాట. సో అది సంగతి. అండ్ రేపు మార్నింగ్ ప్లాన్ వచ్చేసి రేపు మీ అందరినీ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తాను. మార్నింగ్ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్. ఇప్పటి వరకు వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ ఏంటి అని చెప్పి కింద కమెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. డన్. మోటోస్ సంచారీస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.